బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జన సైనికులపై ఎలాంటి కేసులు లేకుండా విడుదల చేయించారు తోట చంద్రశేఖర్. తమను విడిపించడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇక కార్యకర్తలకు అండగా నిలబడ్డారు తోట చంద్రశేఖర్. తోట లాంటి నేతలను చట్టసభలకు పంపాలంటూ కార్యకర్తలు పిలుపునిచ్చారు. గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసిన జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ జన సైనికులను ఎలాంటి కేసులు లేకుండా విడుదల చేయించారు. గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసిన జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ జన సైనికులపై ఎలాంటి కేసులు లేకుండా విడుదల చేయించారు. తమను విడిపించడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇక కార్యకర్తలకు అండగా నిలబడ్డారు తోట చంద్రశేఖర్. తోట చంద్రశేఖర్ లాంటి నేతల్ని చట్టసభల్లోకి పంపాలంటూ కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జన సైనికులపై ఎలాంటి కేసులు లేకుండా తోట చంద్రశేఖర్ విడుదల చేయించడం జరిగినట్లుగా తెలుస్తుంది. గుంటూరు ఎస్పీని కలిసినట్టుగా అప్డేట్స్ అందుతున్నాయి. పూర్తి వివరాలేంటి? జన సైనికులు ఏమంటున్నారు? గుంటూరు జిల్లా జన సైనికులు ఈ రోజు ఒక విజయం సాధించిన విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. గుంటూరు జన సైనికులు పోలీసులు అక్రమంగా 3 రోజుల నుంచి అదుపులోకి తీసుకునే కేసులు నమోదు చేయకుండా ఇబ్బందులు గురిచేస్తున్నట్టు జరిగింది. ఈయన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని చూసి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఈ రోజు గుంటూరు అర్బన్ పోలీసులను కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించడమే కాకుండా జనసేన కార్యకర్తలను బేషరతుగా కేసులు లేకుండా విడుదల చేయాలని కోరడం జరిగింది. జనసేన దానిని దృష్టిలో ఉంచుకొని ఈ గుంటూరు అర్బన్ ఎస్పీ కూడా ఈ రోజు జన సైనికులను కూడా విడుదల చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు చూస్తే రాష్ట్రంలో రాజకీయాలు వెలువెత్తిన తర్వాత ఒకవైపు సోషల్ మీడియా మీద పోస్టులతో, మరోవైపు గుంటూరు అనే ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసము, అదేవిధంగా ఆందోళనల నేపథ్యంలో కొంతమంది జన సైనికులు కార్యకర్తలను అనుమానం పేరుతోటి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ అదుపులోకి తీసుకున్న తర్వాత వారికి సంబంధించి 3 రోజులుగా వివిధ స్టేషన్లను విచారణ పేరుతోనే ఉంచుతూ ఉన్నారు. ఎక్కడ అరెస్ట్ చేయించకుండా ఏ కేసు నమోదు చేశారో తెలియపరచుకోవడం నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు తోటి జనసేన కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు కొద్దిసేపటి క్రితం గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం చేరుకున్నటువంటి తోట చంద్రశేఖర్ గుంటూరు అర్బన్ ఎస్పీతో మాట్లాడటం జరిగింది. అర్బన్ ఎస్పీకి గుంటూరులో ఉన్నటువంటి పరిస్థితిని వివరించి దానికి దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో తమ కార్యకర్తలకు అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అంటే చూస్తే జనసేన కార్యకర్తలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎస్పీకి వివరించిన తర్వాత ఎస్పీ దాన్ని దృష్టిలో ఉంచుకొని జనసేన కార్యకర్తలపై కూడా ఎటువంటి కేసులు లేకుండా బేషరతుగా విడుదల చేయడం జరిగింది. అంటే చూస్తే కనుక గతంలో జనసేన పార్టీ మీద జరిగినటువంటి దాడులు కానీ, అదేవిధంగా ప్రచార వాహనంపై జరిగినటువంటి దాడులు కూడా చూసుకుంటే వాటి మీద కూడా కేసులు నమోదు చేశారు. తర్వాత చూస్తే కనుక గుంటూరులో ఒక ఉద్రిక్తత వాతావరణం వైసీపీ, అదేవిధంగా తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలకు సంబంధించి కొనసాగుతున్న సమయంలో కూడా జనసేన పార్టీకి సంబంధించి వస్తున్నటువంటి ఆదరణ చూసి వారంలో ప్రత్యర్థి పార్టీల విధంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు దృష్టిలో ఉంచుకుని పోలీసులు తమ కార్యకర్తలు అదుపులో తీసుకోవడం సరైనది కాదు. ఏదైనా తప్పు ఉంటే కనుక తప్పనిసరిగా శిక్షించే విధంగా ఉండాలి, కానీ రోజుల తరబడి స్టేషన్ లో ఉంచుకొని అక్రమ నిర్బంధించడం సరైనది కాదని చెప్పేసి ఎస్పీకి వివరించిన తర్వాత జనసేన కార్యకర్తలపై ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడంతో పూర్తి స్థాయిలోనూ జనసేన కార్యకర్తలు కేసులు లేకుండా విడుదల చేయడం జరిగింది. అంటే గుంటూరులో జరుగుతున్నటువంటి పరిస్థితులపై దగ్గర ఉండి జనసేన కార్యకర్తలు వినిపించుకున్నటువంటి తోట చంద్రశేఖర్ యొక్క నాయకత్వానికి సంబంధించి జనసేన కార్యకర్తలు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. ఏ పార్టీలో అయినా కార్యకర్తలకు ఇబ్బందులు జరిగితే కనుక ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇక్కడ జనసేన పార్టీలో ప్రత్యక్షంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దగ్గరుండి అర్బన్ ఎస్పీ దగ్గరికి చేరుకొని జనసేన కార్యకర్తలకు సంబంధించి తాము అండగా ఉన్నామని చెప్పేసి నిరూపించే విధంగా కూడా ఉండడం జరిగింది. వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన మీద ఎటువంటి కేసులు లేకుండా కూడా విడిపించడం జరిగింది. ఇలా విడిపించడం వల్ల జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే రాజకీయ పార్టీలకు పోతే కనుక కేసులు నమోదైపోతాయి అని భయపడే సమయంలో దగ్గరుండి కార్యకర్తలకు అండగా ఉండి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తూ వాళ్ళు విడిపించుకొచ్చినటువంటి తీరు పట్ల కూడా వాళ్ళ రాజకీయ పార్టీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తకు తమ అండగా ఉంటాం, కార్యకర్తలకు ఆయన భరోసా ఇవ్వడమే కాకుండా కార్యకర్తలతో కలిసి నడుస్తాం, కష్ట సుఖాల్లో మేము తోడుంటామని తోట చంద్రశేఖర్ లాంటి వ్యక్తులు కూడా ప్రకటించడం వల్ల జనసేన కార్యకర్తలు ఆనందానికి అవధం లేకుండా పోతున్నాయి. రానున్న ఎన్నికల్లో తమ విజయమే లక్ష్యంగా జనసేన కార్యకర్తలు చేయడం జరుగుతుంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ చట్టసభలో పంపించే విధంగా తామందరూ దగ్గరుండి కృషి చేస్తామని కూడా వాళ్ళందరూ చెప్పడం. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.